వాడు సారీ చెప్పినా వాడి సారీ మనకి వద్దు. ఎందుకంటే వాడు నీచంగా అంటే సీతాదేవిని ద్రౌపదిని వాడు అన్నాడు చూసారా, మాకు అది ఆ సారీ వద్దు సీతాదేవిని ద్రౌపదిని అన్నాడు. ఏంది మనిషి అయినా వాడు? ఎవరికి పుట్టావరా? ఒకరికైనా ఎలా పుట్టావు అది కూడా చెప్పు. నిన్న మీ అమ్మని చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు మీ అమ్మ పుచ్చకాయ పెట్టి కీర పెట్టి అంటే మీ అమ్మ ఏమో చిగ్గు లేదు నాకు. నిజంగా అది చూస్తే నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. గలీజ్గా వీడియోలు పెడితే మాత్రం బాగుండదు. గలీజ్గా వీడియోలు పెడితే ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే బాగుండదని అంటున్నా నేను. నిజంగా ప్రసన్న నాకు ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు దేవుళ్ళని కూడా అంటున్నారు మీరు, దేవతలను అంటున్నారు. ఎక్కడ పోయింది సమాజం? గుడికి వెళ్తున్నారు అన్వేష్ అంటమ్మా. అంటే నాన్ వెజ్ గాడు కాబట్టి అదే మాటలు వస్తున్నాయి. గలీజ్ అన్వేషించి వాడిని పట్టుకోవాలి. మొన్న రీసెంట్ గా వాళ్ళమ్మ మలేషియా పోయినప్పుడు నిండుగా చీర ఆ తర్వాత మంచిగా కట్టుకొని వెళ్ళింది. మరి వాళ్ళమ్మకి అడగలేదేంది అతను స్వేచ్ఛగా ఉండమని చెప్పలేదు. ఎందుకంటే మన ఫారెన్ లో కూడా మన బట్టలు చూసి సాంప్రదాయం చూసి సెల్ఫీలు తీసుకుంటారు. మొన్న మాల్లో మా పాప డ్రెస్ చూసి ఫారెన్ ఆమె సూపర్ ఉందని చెప్పేసి ఫోటోస్ తీసుకుంది. అది కూడా చూపించాను. ఎన్ని మీటర్ పెట్టండి. నా గొంతు పోతే మీరే నా గొంతు దాన్ని అయిపోతే మీరు అందరు కలిసి నా ఆపరేషన్ చూడండి. అయితే ఎంత అటు వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు తమ్ముడు. మొన్న మేము మాల్కి వెళ్ళాము. మా పాప చుడిదార్ చూసి అంటే ఇంగ్లీష్లో చెప్పింది, ఎంత సాంప్రదాయంగా ఉంది మీ డ్రెస్ అని చెప్పేసి పక్కన నిలబెడుకొని ఫోటోలు దిగిందామే. ఫారెన్లో అంతా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటిది నీ బతుకు ఏం బతుకురా? నువ్వు ఒక తల్లి కడుపున పుట్టావా? నువ్వు ఇండియన్కే పుట్టావు కదా. సరే పుట్టావు, సరే నీ కూతురు పుడితే ఇండియన్స్ వాళ్ళు ఇండియన్లు రేప్ చేసి చంపుతారా? అయితే ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావా?